తెనాలి రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. తన మేనల్లుడిని రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్పై వేచి చూస్తున్న వ్యక్తిపై ఓ దుండగుడు దోపిడీకి యత్నించి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దీంతో రాత్రి వేళలో రైల్వే స్టేషన్లో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. తెనాలి రైల్వే స్టేషన్లో వేచి చూస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుడు దోపిడీకి యత్నించి కత్తితో దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం పాండురంగపేటకు చెందిన పాతూరి రాజా మార్కెట్ వంతెన వద్ద కొబ్బరికాయల వ్యాపారం నిర్వహిస్తూ ఉంటాడు. శనివారం రాత్రి 12 గంటల సమయంలో వైజాగ్ నుండి చెన్నై వెళ్లే జీటీ ఎక్స్ప్రెస్ లో తన మేనల్లుడు వస్తూ ఉండటంతో అతన్ని రిసీవ్ చేసుకునేందుకు గాను స్టేషన్లోని 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వేచి చూస్తున్నాడు. ఈ సమయంలో రాజా వద్దకు గంజాయి మత్తులో వచ్చిన అగంతకుడు అతన్ని మాటల్లో పెట్టి జేబులోని సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యేందుకు యత్నించాడు. వెంటనే తేరుకున్న బాధితుడు రాజా అతన్ని పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేయగా జేబులోని కత్తితో భుజంపై 3 సార్లు పొడిచాడు. దీంతో బాధితుడు రాజా కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుండి పరారయ్యాడు. కత్తితో దాడి చేసిన సమయంలో ఆ కత్తి వరలో ఉందని, అదే కనుక ఒరతీసి నేరుగా దాడి చేసినట్లయితే తీవ్ర ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడేదని బాధితుడు రాజా తెలియజేశాడు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ప్లాట్ఫామ్ పై గాని చుట్టుపక్కల గాని పోలీసులు ఎవరూ లేకపోవటం గమనార్హం. రాత్రి వేళల్లో ఈ విధంగా ప్రయాణికులపై కత్తులతో దాడులు జరుగుతుంటే స్టేషన్లో సరైన గస్తీ లేకపోవటం పట్ల బాధితుడు రాజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రయాణికులకు ఈ విధమైన పరిస్థితి రాకుండా చూడాలని ఆయన ఎస్ న్యూస్ ద్వారా కోరారు. నా పేరు పాత్లోతు రాజా. నేను రాత్రి మా మేనల్లుడు కొడుకు వైజాగ్ నుంచి వస్తుంటే అతన్ని తీసుకొస్తానికి నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్న సమయంలో 3వ నెంబర్ ప్లాట్ఫారం కోనేరు బజార్ నుంచి 3వ నెంబర్ ప్లాట్ఫారం ఎంటర్ అవ్వగానే నా ఎదురు ఒక మనిషి ఉన్నాడు. నేను వెళ్తుంటే ఏ ఊరు అన్నాడు. ఏ ఊరు అంటే తెనాలన్నా. గబుక్కున్న జేబులో నుంచి ఫోన్ తీశాడు. ఫోన్ తీసుకున్నా నేను ఫోన్ పట్టుకోగానే అతని జేబులో నుంచి కత్తి తీశాడు. కత్తి తీసి కత్తికి వర ఉంది. ఆ కత్తి వర పట్టుకొని నేను ఫోన్ చేతిలో పట్టుకోగానే ఆ కత్తి వర ఉన్న కత్తితోనే నా మీద దాడి చేశాడు. నా భుజాన్ని మీద 2-3 ఘాట్లు పడ్డాయి. ఆ తర్వాత నేనేం చేశానంటే ఆ 2 ఫోనును ఆ కత్తి వరబట్టుకొని లాగేటప్పటికి లాగి 2 చేతులతో బలంగా నెట్టగానే కింద పడిపోయాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే టైంలో 4వ నెంబర్ ప్లాట్ఫారం మీద నుంచి ఒక అతను కేకలేసుకుంటూ వచ్చేటప్పటికి ఇతను లేచి మళ్ళీ అతను వెంబడి పరిగెత్తాడు. వెళ్ళి నేను 3వ నెంబర్ చివర పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే ఒక్కళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో లేరు. వచ్చేటప్పుడు స్టేషన్ మాస్టర్కి చెప్పాం జరిగిన దాడి గురించి. అది జరిగింది. ఎవరు కనపడలా. 4వ నెంబర్ కానీ 3వ నెంబర్ ప్లాట్ఫారం మీద చూశాను. ఎవడు కనపడలా చెప్దామంటే కంప్లైంట్ ఇలా. ఇక మా వాళ్ళు వచ్చారు. మా వాళ్ళు రాగానే జరిగింది చెప్తే వెళ్దాంపై ఎక్కడ ఉన్నాయి వచ్చాము. లాస్ట్కి వచ్చేటప్పుడు ఎవరు రాలా. అంతలో మా అబ్బాయి ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళిద్దరు వచ్చారు. అందరూ 5గురు కలిసి చూస్తే ఎక్కడ కనపడలా. ఇక ఇంటికి స్టేషన్ మాస్టర్కి చెప్పాము. చెప్తే అతను ఫోన్ చేసి టికెట్ కౌంటర్ కాడు ఎక్కడో ఎన్నో చేసే కాడ చెప్పాడు. ఫోన్ చేసి ఆర్పీ అక్కడేదో గలాట జరుగుతున్నట్టుంది ఆర్పీ వాళ్ళకి అంటే అనౌన్స్ చేసింది. మరి ఎలా నాకే జరిగిందంటే ఎవరికైనా ఇప్పుడు అది జరిగింది ఇలా నాకే జరుగుతుంది, రేపు ఇంకొకటి జరుగుతుంది. అది వర ఉంది కాబట్టి సరిపోయింది. అది వర లేకపోతే మనిషి పరిస్థితి ఏంటి? అసలు అక్కడ ప్లాట్ఫారం మీద కూడా నిఘా లోపం ఉండటం వల్ల ఇప్పుడు ట్రైన్కు వందలాది మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి రక్షణ ఎట్టా? దానికోసం నేను ఇప్పుడు ప్రతి వాడు ఎవడు వచ్చినా సరే ఇప్పుడు ప్లాట్ఫారం మీదే రక్షణ లేకపోతే రైల్వే స్టేషన్లో ఇక బ్రిడ్జి కింద కానీ బ్రిడ్జి అటుపక్క ఇటుపక్క ఉండటానికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ప్రజలకు రక్షణ ఏంది? దానికి ముందుకు వచ్చి నేను చెప్తున్నా మీడియా ఎదురుకొచ్చి.